జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 27 ఆగస్టు 2024 మంగళవారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, బహుళపక్షం. తిథి నవమి రాత్రి 1:33 వరకు. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 3:37 వరకు. వర్జం ఉదయం 7:43 నుండి 9:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:22 వరకు. తిరిగి రాత్రి 11:08 నుండి 11:54 వరకు. అమృత గడులు మధ్యాహ్నం 12:29 నుండి 2:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:58 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రేషన్ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో మీరు అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. సోదరులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం మందు అనుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు తమ పదవుల గురించి కీలకమైన సమాచారం అందుతుంది. రిసెట్ రంగం వారికి గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఫైనాన్స్ రంగం వారు అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఏవియేషన్, ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. అన్నదమ్ములతో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. పిత్రాజిత కోటి వ్యవహారాల్లో మీదే పైచేయి అవుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అన్ని పనులు కలిసి వస్తాయి. మీ యొక్క ఆలోచనతో ఖాతాదారులను ఆకట్టుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రిసెట్ రంగం వారికి గతంలో కొన్న భూములపై అనుకున్న లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని తొందరపాటు నిర్ణయములు ఇబ్బందిని కలిగించవచ్చు. ఆర్థికంగా రావాల్సినటువంటి ఎలవెన్స్లు చేతికందుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎక్స్పోర్ట్, ఎఫ్ఎంసీజీ, అగ్రోకెమికల్స్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు పాల్గొనేటువంటి డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. మీ యొక్క ప్రణాళికలు ఆచరించడంలో జాప్యం అవుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా సరుకు ఎక్కువగా కొనుగోలు చేయడం వలన ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. రాజకీయ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. రిసెట్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. స్త్రీలకు ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫినాన్స్, టెక్స్టైల్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి.
అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సంతానం యొక్క విద్యా విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు కలకపోవడం వల్ల కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. రిజిస్టర్ రంగం వారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. విదేశీ వ్యాపారం ముందు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు స్నేహితుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. టెంపరీ ఉద్యోగస్తులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఈరోజు స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, గ్యాస్, డైరీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో స్త్రీలు అత్తింటి వారితో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో డయాబెటీస్తో బాధపడుతున్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు యోగదాయకంగా సాగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూల సమయం. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రభుత్వం నుండి రాతపూర్వకంగా అనుమతులు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారు శత్రువులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పబ్లికేషన్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు తోటి వారితోనూ వ్యాపార భాగస్వాములతోనూ ఇబ్బందులు సూచిస్తున్నాయి. కమిషన్ ఏజెంట్లకు అనుకున్న ఫలితాలు కలుగుతాయి. రిజిస్టర్ రంగం వారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్లలో అధికారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. రాజకీయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు మీరు సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ రంగం వారికి ధనయోగాలు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. రిజిస్టర్ రంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. మాటకారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. విదేశీ వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఉద్యోగస్తులు మీరు ఒకరికి మంచి చేయబోయి ఇబ్బందులు చిక్కుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, ఎంటర్టైన్మెంట్, మీడియా రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఉన్నత స్థితి సూచిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను మంచి ఫలితాలు పొందుతారు. అప్రయత్నంగా మంచి అవకాశాలు వస్తాయి. రుణ బాధల నుండి విముక్తులు అవుతారు. రాజకీయ నాయకులకు, రిజిస్టర్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. స్త్రీలకు ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు స్టీల్, అల్యూమినియం, కన్స్ట్రక్షన్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రి యొక్క దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కార మార్గం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిత్ర పరిశ్రమ, కళారంగం వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. రచయితలకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభించడానికి అవకాశం కలదు. రిజిస్టర్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చే అవకాశాలు చేజారిపోతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి.
పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకోని ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులకు పైవారి నుండి వ్యతిరేకత సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల వివాదాలు మరింత జటిలమవుతాయి. కావున తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లు చేతికందుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ముల యొక్క ప్రవర్తన కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలు సూచిస్తున్నాయి. మీ యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగులత, నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మ చెప్పండి అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా బాబు గురించి సార్. పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ వచ్చేసి నవంబర్ 5వ తారీఖు 2000 సంవత్సరం సార్. అమ్మా సాయంత్రం 6:05 ఎక్కడ పుట్టాడు? చిన్న కొదమ్మగుండ్ల. ఎక్కడ వస్తుంది ఇది? కారంపూడి మండలం సార్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో పుట్టాడు బాబు. మేష లగ్నం అంటారమ్మా. రాశి వచ్చేసి కుంభరాశి అవుతుంది. కుంభరాశి అవుతుంది. లగ్నం మేష లగ్నం అమ్మా. ఈ మేష లగ్నం పుట్టిన వాళ్ళకి ఏంటమ్మా, గురుడు చాలా బలంగా ఉండటం వల్ల మంచి విద్య, చంద్రుడు బాగున్నాడు, మంచి మనసు ఉంటుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే రవి బుధుడు కలయిక, కుజుడు ఆరాయింటి ఉండటం, విపరీతమైన మొండితనం ఉంటుంది, బద్ధకం కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఆ అబ్బాయి అనుకున్నది పొందలేకపోతున్నాడు. మీరేం చేయాలంటే కుజ, బుధ, రవి, శుక్రులకి పరిహారాలు చేయించండి. కుజ, బుధ, రవి, శుక్రులకి. ఆ అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే సార్, బాగా మొండిగా ఉన్నాడు, చెప్పిందంటలేదు. ఆర్మీ సైడ్ వెళ్తా అంటున్నాడు. ఏం చదువుకున్నాడు అబ్బాయి? డిగ్రీ అయిపోయింది సార్. ఆర్మీలో ఏంటి అగ్నివీర్కి వెళ్తా అంటున్నాడా? జవాన్కి వెళ్తా. అదే అగ్నివీరమ్మా. ఇప్పుడు అగ్నివీరు మన పోస్టులు బోర్డు పడ్డాయి, వెళ్ళమనండి, ఏం కాదు. ఓకే, వస్తుందా సార్ బాబుకి? వస్తుంది. నేను చెప్పింది చేయించండి. డెఫినెట్ అబ్బాయి జాతకంలో రాజయోగాలు ఉన్నాయి. నేను చెప్పింది ఒకసారి పరిహారాలు కుదిరితే చేయించండి కొద్దిగా, సరేనా? శ్లోకాలు చదువుతాడని నేను అనుకోను, కానీ ప్రయత్నం చేయించండి, డెఫినెట్గా వస్తుంది. 25 జూలైలోకి వెళ్ళిపోతుంది. 2025 జూలై ఈ సంవత్సరం అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది. గట్టిగా ట్రై చేయమని అగ్నివీరు. కుజ, బుధ, రవి, శుక్రులకి ప్రతి పంచాంగాల్లో ఉంటాయి, లేదంటే గూగుల్లో చెక్ చేయండి, వస్తాయి. చేయించండి. లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆరాధించండి. ఓకే, మీకు దగ్గర అంటే శ్రీశైలం దగ్గర అవుతుందేమో మీకు కదా. స్వామిని దర్శించండి, శ్రీశైలం స్వామివారిని దర్శించండి. ఓకే, లక్ష్మీనరసింహ ఆరాధించడం, శ్రీశైలం ఈశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల, దర్శించడం వల్ల మంచి జరుగుతుంది. అబ్బాయి గవర్నమెంట్ జాబ్ యోగాలు నెక్స్ట్ ఇయర్ 25 జూలై వరకు ఉన్నాయి. తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అబ్బాయికి. ఓకే, మంచిదండి, శుభం విజయస్తు. సమస్య పరిష్కారంలో మరో కాలతో మాట్లాడదాం. జయలత, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరండి? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు ఎస్కే కరీముల్లా. కరీముల్లా గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నెల్లూరు. చెప్పండి. అదే జాబ్ గురించి. పుట్టిన తేదీలు చెప్పండి కరీముల్లా. పుట్టిన తేదీ వచ్చేసి జూలై 10, 2002. టైం బాబు? టైం 10 ఉదయం 10ంటికా? 10 కరెక్టేనా? కరెక్ట్. ఎక్కడ నెల్లూరులో పుట్టారా మీరు? నెల్లూరులోనే.
అది చూడు బాబు, పునరుసు నక్షత్రం 1వ పాదంలో పుట్టావు, నీ సింహలగ్నం అంటారు, రాశి మిథున రాశి. నీ జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుంది. అందువల్ల ఏంటంటే కొద్దిగా శని చంద్ర కుజులకి అనేటువంటి పరిహారాలు చేయించుకోవాలి. ఓకే, రోజు శ్లోకాలు చదువుకోవాలి. అది ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను. ఎంఏ కంటే లా చేసుకోవడం బెటరు, ఓకే ఎల్ఎల్బి చేయడం బెటర్. నువ్వు ఓకే ఓకే సెటిల్మెంట్ బాగా వస్తుంది, మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, యోగం ఉంది. నువ్వు ఎంబీఏ చేసావు అనుకో, ఏముంది మామూలు ఎంబీఏ ఫైనాన్స్ ఏదో చేసుకుంటే అది కంపెనీలో 20,000, 25,000, 30,000 చేస్తావు, అంతే కదా, లేదా 40,000 వస్తుంది. ఓకే, అది అలా అని చెప్పేసి నువ్వు క్యాట్ రాస్తావంటే క్యాట్లో రాదు నీకు సీటు. క్యాట్లో అంటే ఎంబీఏ చేసుకుంటే బాగుంటుంది కానీ దాంట్లో రాదు. అందువల్ల నువ్వు మీ ఊర్లోనే ఎల్ఎల్బి చేయండి, తప్పకుండా మంచి టాప్ పొజిషన్కి వెళ్తావు లీగల్గా. ఓకే ఓకే. కానీ శని కుజ చంద్రులు పరిహారాలు చేసుకోవాలి. నీకు సందేహాలు ఎక్కువ. ఇప్పుడు నేను అన్నీ చెప్పా కదా, నన్ను నమ్ముతావు నేను అనుకోను. సందేహాలు, నమ్మకం అంటే ఉంటుంది, నీ మీద నీకు నమ్మకం తక్కువగా ఉంటుంది, మేజర్ ప్రాబ్లం అది. ఓకే, తర్వాత రాత్రులు ఎక్కువ ఆలోచించడం ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్స్ వల్ల వస్తాయి బాబు. అలా అని చెప్పేసి నువ్వేమైనా మెత్తగా ఉంటావా, కోపం విపరీతంగా ఉంటుంది, అగ్రెషన్ చాలా ఉంటుంది. అందువల్ల ఏంటంటే నేను చెప్పిన శ్లోకాలు నువ్వు రోజు చేయటం వల్ల డెఫినెట్గా నీకు మంచి స్థితికి వెళ్తావు లీగల్లో. ఓకే ఓకే. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు వచ్చేసి మామూలు వర్కరే, అక్కడే ఇక్కడ నెల్లూరులోనే. నెల్లూరు. ఓకే, కొద్దిగా జాగ్రత్త చూసుకుని చదువుకో కొద్దిగా. ఓకే ఓకే ఓకే. మంచి కాలేజ్ సీట్ వస్తుంది, లేదంటే నేషనల్ కాలేజ్ ఎగ్జామ్స్ రాయండి ఫిబ్రవరిలో లాగా. మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకో, గొప్పడవుతావు. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఎంబీఏకి ఒక వరకు వెళ్ళి ఆగిపోతాం మనం. ఎంబీఏలో మ్యాక్సిమం నువ్వు ఏం రీచ్ అవుతావు, ఒక సీనియర్ లెవెల్కి వెళ్ళాలంటే 40-50 ఏళ్ళు పడుతుంది. అలా కాకుండా నీ జాతకంలో గురువు, బుధ, కుజ స్థితిగతులు, రవి స్థితిగతులు చాలా బలంగా ఉన్నాయి. ఈ కాంబినేషన్స్ లాజికల్ థింకింగ్, లీగల్ నాలెడ్జ్కి చాలా టాప్గా పనిచేస్తాయి. ఓకే, నేను డే ఇన్ అండ్ డే అవుట్లో చాలామంది టాప్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకాలు ఎవరైతే వస్తుంటారో గమనిస్తూ ఉంటాం. వాళ్ళ కాంబినేషన్స్ నీ దాంట్లో కనిపిస్తుంది నాకు, అర్థమైందా? అందువల్ల నువ్వు కరెక్ట్ చేసుకో, గొప్పడవుతావు. అంతేగాని మళ్ళీ ఇప్పుడు చెప్పింది సినిమాలాగా వదిలేసావు అనుకో, చూసి వదిలినట్టు వదిలేయకండి, సరేనా? ఓకే. మంచి భవిష్యత్తు ఉంది. కొద్దిగా కోపం తగ్గించుకోవాలి, సందేహం నీ మీద నీకు తగ్గించుకోవాలా, బద్ధకాన్ని తగ్గించుకోవాలా. ఈ మూడు ప్రతి ఒక్కరికి విద్యార్థికి ఉంటాయి. కాబట్టి నీకు కొద్దిగా ఎక్కువ పాడల్లో ఉండటం వల్ల అగ్రెషను, తెలివితేటలు బాగా ఉన్నాయి కదా, ఇంటెలెక్చువల్గా అంటారు దాన్ని. నాకు అన్నీ తెలిసిన భావన ఉంటుంది కరీముల్లా. వాటన్నిటికి కారణాలు ఇవి, చేసుకో, బాగుంటుంది, సరేనా? ఓకే, మంచిది. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, అవే. మంచిది, బాగా చదువుకో, శుభం. ఓకే ఓకే. సమస్య పరిష్కారంలో మరో కారణంతో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్తే స్వామి. అమ్మ నమస్కారం అమ్మా. మీ పేరమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు రాజేశ్వరి. నా గురించి తెలుసుకోవాలండి. రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? తిరుపతి అండి. తిరుపతి. పుట్టిన తేదీరాలు చెప్పండి. 20వ తేదీ అమ్మా 1వ నెల 1వ నెల 1998. 1998 అమ్మా. టైం అమ్మా రాజేశ్వరి గారు? సాయంత్రం 7-7:30 మధ్యలో స్వామి. ఓకే, ఎక్కడ పుట్టారు? తిరుపతినా? లేదు స్వామి, పుట్టింది వచ్చేసేమో రైల్వే కోడూరు, అమ్మమ్మ వాళ్ళూరు. కోడూరు, రైల్వే కోడూరు, కడప జిల్లా కదా? అవును స్వామి. చూడమ్మా, చిత్తా నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. మీరు తులారాశి, కర్కాటక లగ్నం అంటారమ్మా. అవును స్వామి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహర్దశ గురు మహర్దశ అంటారు. మీ జాతీయరీత్యా గురుడు చాలా బలహీనంగా ఉంది. నాన్నగారు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు? నాన్నగారు తిరుపతి స్వామి, ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అనమాట. ఓకే ఓకే. మీ జాతకంలో గురు కుజులు అష్టమంలో ఉండటం వల్ల ఏంటంటే ఉన్నత విద్యలో అనుకున్న ఫలితాలు రాకపోవడం, మంచి ఉద్యోగం లభించకపోవడం, అలాగే హార్మోన్స్కి సంబంధించిన ఇష్యూస్కి కారణం అవుతారు. మీరు ఏం చదువుకోవాలంటే రోజు కూడా శని, గురు, కుజ, బుధులకి రోజు శ్లోకాలు చేయండి. ఓకే స్వామి. ఓకే అమ్మా. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి, అంతా మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఏం లేదు స్వామి, నాది బీటెక్ అయిపోయి 2018లో పాస్ అవుట్. కాకపోతే నేనేమంటే గవర్నమెంట్ జాబ్ సైడ్ ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్స్ కి. గ్రూప్ 2 కూడా మెయిన్ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ ఇంకా అటెంప్ట్ చేయాలి. ఇంకా ఎస్ఐ కూడా ఏంటంటే అన్ని అయింది, మెయిన్స్ లో లాస్ట్ ఇంకా 4 మార్క్స్ తో మిస్ అయింది. ఓకే. సో నాకు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కావాలనే ఉద్దేశంతో నేను ఇన్ని ఇయర్స్ కూడా నేను ప్రైవేట్ సెక్టార్ లో వెళ్లకుండా కూడా ఇలానే చదువుకుంటూ వస్తున్నాను. ఓకే, అంటే చూడండి అమ్మా, ఇప్పుడు మీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కాకపోతే 2019 నుంచి మనకి 25 జూన్ దాకా నెగిటివ్ పీరియడ్, ఇంకొక 1 ఇయర్ వరకు. అందువల్ల మనకి ఆలస్యం అయింది. అలాగా నెక్స్ట్ ఇయర్ వరకు ఉందని భయపడాల్సింది ఏం లేదు. నేను చెప్పే శ్లోకాలు శని, గురు, కుజ, బుధులకి రోజు శ్లోకాలు చేయండి 6 దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఓకే, తప్పకుండా వస్తుంది. పెళ్లి గురించి స్వామి, అంటే మేము 3 అమ్మాయిలము. మీ పెద్ద అమ్మాయి? నేనే మొదటి అమ్మాయిని. నెక్స్ట్ ఇయర్ పెళ్లి యోగం బలంగా ఉంది. 2025 జూన్ నుంచి గవర్నమెంట్ జాబ్ తప్పకుండా వస్తుంది. నేను చెప్పిన శ్లోకాలు పొద్దున్న 6 చేయండి. 40 నిమిషాలు టైం పడుతుంది.
40 నిమిషాలు టైం వేస్ట్ అనుకోవద్దు. ఎందుకని ఆ 4 సంవత్సరాలు చేసిన ప్రయత్నంలో ఇంకొక అరగంట కేటాయించుకోండి నేను చెప్పిన శ్లోకాలకి. నెక్స్ట్ 2025 జూన్ కల్లా మీరు జాబ్లో ఉంటారు, తర్వాత పెళ్ళి అవుతుంది, మంచి అబ్బాయి వస్తాడు. కాకపోతే మీ లైఫ్లో మీరేమి చాలా హెడ్ స్ట్రాంగ్. అది తర్వాత ప్రాక్టీస్ చేయటం కొద్దిగా జాగ్రత్తగా పెంచాలి మీరు. ఒకటి, రెండోది కొద్దిగా హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి. ఈ రెండు మనకి ఇబ్బంది పెడతాయి. రేపు పొద్దున్న మ్యారేజ్ అయ్యాక కూడా నీ మాట వినాలంటావు మీ ఆయన్ని. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది, డిసిప్లిన్ అనుకో, అది ఓవర్ డిసిప్లిన్గా ఉంటుంది మీది. అవి చిన్నపాటి జాగ్రత్తలు నేను చెప్తుంది. ఇప్పుడు నీకు పవర్ ఉందనుకోమ్మా, అవునవును, అందుకనే నువ్వు పవర్ ఉందనుకో. సపోజ్ నువ్వు ఒక గ్రూప్ 1 ఎంప్లాయ్ అయ్యావు, లేకపోతే ఒక టాప్ ఇంజనీర్ అయ్యావు గవర్నమెంట్లో, నువ్వేం చెప్పినా నడుస్తుంది, ఏం చెప్పినా నడుస్తుంది. మనకేం లేనప్పుడు, తక్కువ ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా నువ్వు చెప్పొచ్చేవాళ్ళే అంటారు అందరూ. అర్థమైందా? అందుకని పవర్ వచ్చినప్పుడు అవన్నీ ఉపయోగించుకోండి. పవర్ రావడానికి ఇవి తగ్గించుకుని నేను చెప్పిన శ్లోకాలు చేయండి, ప్రాక్టీస్ బాగా చేయండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, మంచి జరుగుతుంది. మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను కరీంనగర్ నుండి సార్. ఓకే, మీ పేరు? పేరు శ్రీనివాస్ సార్. నా పేరు శ్రీనివాస్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి సార్. బాబు పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. 9/01/2021. పేరేంటండి? శ్రీహాన్ సార్. టైం చెప్పండి. టైం 8:45 సార్. 8:45 to 8:50 మధ్యలో. ఎప్పుడు? పొద్దుట? నైట్ సార్. నైట్. ఎక్కడ పుట్టాడు? కరీంనగరేనా? కరీంనగరే సార్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి శ్రీహాన్ అనురాధ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. అనురాధ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. లగ్నం వచ్చేసి సింహలగ్నం అంటారు, రాశి వృశ్చిక రాశి. సింహలగ్నం పుట్టిన వాళ్ళకి కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి చాలా బలంగా ఉండడం విద్యకు ఉన్నత స్థితికి మంచిదవుతుంది. తర్వాత రవి కూడా చాలా బలంగా ఉన్నారు కాబట్టి ఆయుష్ బాగుంటుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రస్తుతం ఆ అబ్బాయికి నడిచేటువంటి దశ శని యొక్క మహర్దశ. శని కొంత బలహీనంగా ఉన్నారు. కావున శని గురు చంద్రులకి, శని గురువు చంద్రుడికి మీరు తరచుగా పరిహారాలు చేయించడం మంచిది. ఎందువల్లంటే ప్రస్తుతం నడిచేటువంటి శని మహర్దశలో సరిగా తినకపోవడం కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ రావడానికి, అలాగే ఏకాగ్రత లోపించడానికి, పెద్ద కొందికి ఇబ్బందులు రావచ్చు, మాటకు సంబంధించి ఇలాంటివి. ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మటుకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చంద్రకేతు కలయిక, క్షీణచంద్రుడితో కేతు యొక్క కలయిక, హై ఫీవర్స్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, కన్వల్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కావున శని గురు చంద్రులకి జపాలు చేయించడం వల్ల అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి శ్రీహాన్ గురించి. శ్రీనివాస్ గారు. మెడికల్ ప్రాబ్లం ఉన్నాయి సార్. మెడికల్ ఉన్నాయి కొంచెం. మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే శని గురువులు కలిసి ఉన్నారు కాబట్టి అరుగుదలకు సంబంధించినటువంటి ఇష్యూస్, చంద్రకేతువులు బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్, బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గారు ఏమంటున్నారు? గ్రోత్ తక్కువగా ఉంది. ఓకే 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 అండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు ఫాలో అవుతూ నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఓకే. గ్రోత్ తక్కువ అంటే ఫిజికల్ గ్రోత్ మీరు అనేది థాట్ యాక్షన్లో కూడానా, ఆలోచనలో కూడానా? అన్ని రకాలుగా సార్. ఫిజికల్ గా ఉన్నది, మెంటల్లీ కూడా. ఓకే, నేను చెప్పిన పరిహారాలు చేయించండి, మార్పు గ్యారంటీగా వస్తుంది. చంద్రుడు శని గురువులకి పరిహారాలు చేయించడం వల్ల అది. తర్వాత డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండాలి, తినడంలో కూడా ఇబ్బందులు ఉండాలి. అది కూడా ఇబ్బంది ఉంది సార్. తినడం కూడా తక్కువ తింటాడు. అది మెయిన్ ప్రాబ్లం, దానివల్ల అవుతుంది. నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీకు డెఫినెట్గా మార్పు వస్తుంది. మీరేం చేస్తుంటారు శ్రీనివాస్ గారు? ఓకే ఓకే. కొద్దిగా ప్రాబ్లం శ్లోకాలు మీరు చదవండి. బాబు చిన్నోడు కాబట్టి డబ్బు ఉంటే జపాలు చేయించి ఒక్కసారి అది చేయించండి. మెడికల్గా కూడా ఖర్చు పెడతారు కాబట్టి ఒకసారి చేయించి చూడండి, తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఓకేమ్మా. చూడండి భవిష్యత్తు చాలా బలంగా ఉంది. భవిష్యత్తు బాగున్నంత మాత్రాన రిజల్ట్ రావాలని లేదు. ఎందుకనంటే ఈ శని గురువుల యొక్క స్థితి మనకి మంచిది కాదు. వాటిని పరిహారాలు చేయడం. ఎందుకంటే శని మహాదశ బాబుకి 2032 వరకు ఉంది. 2032 వరకు కూడా సంవత్సరానికి ఒక మారు శని గురు చంద్రులకి జపాలు చేయించండి. గ్రోత్ ఎలా ఉంటుందని అడిగారు కదా. చతుర్థ భాగ్యాధిపతి కుజుడు స్వక్షేత్రంలో ఉండము, రవి బలంగా ఉండడం, ఇవన్నీ మంచి యోగాలు అయినప్పటికి కూడా అనుభవంలో నడిచే దశ బాగున్నప్పుడు మనకి ఇష్యూస్ ఉంటాయి. కావున జ్యోతిష్యాన్ని పూర్తి పరిశీలన చేసుకున్నారు కాబట్టి పరిహారాలు చేయించడం వల్ల, డాక్టర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల తప్పనిసరిగా మంచి జరుగుతుందండి. జై గురుదత్త అండి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది ఎక్కడమ్మా? తుని దగ్గర. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు?
పాప గురించి అండి, పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పాప పేరు గంగ అండి. 25/9/2000 అండి. 2000. పేరేమన్నారు? ధన్యానా? గంగ గంగ గంగ. టైం అమ్మా? టైము 2-3 మధ్యలో అంటే కరెక్ట్గా తెలియదు. మధ్యాహ్నమా? మధ్యాహ్నం కాదండి, తెల్లవారుజాము. తెల్లవారుజామున అంటే ఇప్పుడు తెల్లవారితే 25 అవుతుందా సోమవారం? ఓకేనండి. ఓకే. తుల్లోనే పుట్టిందా లేకపోతే ఎక్కడైనా పుట్టిందా పక్కన? పాప పేరులోనే పుట్టిందండి. ఓకే ఓకే. చూడండి, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ అమ్మాయి గంగా ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో పుట్టింది. ఓకేనండి. కర్కాటక లగ్నం అంటారు. అమ్మాయి జాతకరీత్యా చంద్రుడు లగ్నం వందు, గురుడు యొక్క స్థితి, శుక్రుడు స్వక్షేత్ర స్థితి, కుజుడు బలంగా ఉన్నారు. కావున బాగా చదివించి మంచి ఉద్యోగానికి పంపించే ప్రయత్నం చేయండి. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగం అవకాశాలు ఉన్నాయి. లేదండి ఈ పాటికి ఆ అమ్మాయి లైఫ్ ఇది చేసాం అనుకుంటే నేనేం చేయలేను. ఇప్పుడు మీ డౌట్లు ఏం చెప్పండి. అదండి, పాపకి మ్యాచెస్ చూస్తున్నాం అండి. ఏ చదువుకుంది పాప? పాప డిగ్రీ బయోటెక్నాలజీ చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ఖాళీ అంటే ప్రస్తుతం ఖాళీ. ఓకే. ఈ అమ్మాయికి అయితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ప్రయత్నం చేయమని చెప్పండి. ఓకే. చెప్పిన శ్లోకాలు శని రాహు బుధులకి శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఆ అమ్మాయి మంచి జరుగుతుంది. సరేనా? ఓకే. ఇప్పుడు పెళ్లి గడైతే నడుస్తుంది, కానీ పెళ్లి కంటే కూడా కొద్దిగా జాబ్ వచ్చేంత వరకు చేసుకోమని చెప్పండి. కానీ మీ కుటుంబ నిర్ణయం అంటే మేమేం చేయలేం కదా. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది, నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమనండి. సరేనా? బాబు గురించి చెప్పండి. అయితే చెప్పండి డీటెయిల్. పేరు 11/9/1998. టైం అమ్మా? టైము కరెక్ట్గా 9:20. పొద్దుట? సాయంత్రం రాత్రి 9:20. ఎక్కడ పుట్టాడు ఈ అబ్బాయి? కూడా అక్కడేనా? బాబు తుల్లో పుట్టాడండి. తుల్లో పుట్టాడు. బాబు పేరేంటమ్మా? హాస్పిటల్లో పుట్టాడు. నాగేంద్ర. కృతిక 3వ పాదం, వృషభ రాశి, మేషలగ్నం అంటారు. జాతకం అంతా బాగుందమ్మా. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే బుధ రాహులకి శ్లోకాలు చదువుకోవాలి. అబ్బాయి లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించాలి. ఏం చేస్తున్నాడు ఈయన? బాబు ఎంటెక్ చేస్తాడండి, జాబ్ చేస్తున్నాడు, ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు. మంచిది. ఓకే. గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయలేదా బాబు? చేస్తున్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాడు. ఇప్పుడు ఓకే. మంచి జాతకం అమ్మ. బుధ రాహులకి జపాలు చేసుకోమని. ఈ అబ్బాయిని ఎలా చదివించారు? అమ్మాయిని ఎందుకు చదివించకూడదు మీరు? ఇప్పుడు మీరు కట్నం అలా కదండి, మీరు కట్నం 10 లక్షలు 20 లక్షలు లేకపోతే ₹1 కోటి ఇచ్చేస్తారు కదా. ఎందుకంటే ఆ అమ్మాయి జాతకంలో ఈ అబ్బాయి కన్నా రాజయోగాలు ఉన్నాయి. ఆడపిల్లని చెప్పి పక్కకు పెట్టేస్తారు కదా. అలా కాకుండా ప్రయత్నం చేయండి. ఓకే. ఎందుకంటే ఆ అమ్మాయికి మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఈ అబ్బాయికి కూడా వస్తుంది. తన ఇష్టం, పక్క పెడదాం. పెద్దోడు అయ్యాడు కదా. ఈ పిల్ల ఇంకా 2000 కదా పుట్టింది. 24 ఏళ్ళు వచ్చాయి అంటారు, కాదన్నట్టు. ఈరోజు 24 ఏళ్ళు గతంలో 14 ఏళ్ళతో సమానం. వాళ్ళ మెచ్యూరిటీలో చూసుకుని అందరూ అలానే ఉంటారు. ఎంబీఏ ఫైనాన్స్ కానీ చేయించండి అమ్మా, మంచి జాబ్ వస్తుంది. లేదనుకోండి లా చదివించి గవర్నమెంట్ జాబ్స్కి, జడ్జి పోస్టులకి ట్రై చేయమనండి. సరేనా? చాలా జాతకం, ఇద్దరు జాతకాలు చాలా బాగున్నాయి అమ్మా. ఆ అబ్బాయికి ఏమో కొద్దిగా గైడెన్స్ బాగా ఇచ్చి బాగా చదివించారు, ఎంటెక్ చేసి వెళ్ళిపోయాడు ఢిల్లీలో. ఈ అమ్మాయి ఆడపిల్ల కదా, ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది, ఉండదని అనట్లా. కానీ కొద్దిగా జాగ్రత్త చూసుకుని చదివించుకోవాలి మనం కూడా. మ్యారేజ్ అయిన తర్వాత ఏముందమ్మా, వాడు ఏం చెప్తే అది చేయాలి కదా. కూర్చోవాలి, అత్తగారు పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే. అలా కాకుండా తన కాలం మీద తను నిలబడింది అనుకోండి, ఏదైనా ఇబ్బంది వస్తే ఇప్పుడు 90% వైవ జీవితంలో ఇబ్బంది రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ కండిషన్లో. నేను చెప్పినవి చేయించండి, అంతా బాగుంటుంది. బాబు బుధరాహులు చేసుకోవాలి, పాప వచ్చేసి శని రాహు బుధులు చదువుకోవాలి. ఓకే అమ్మా, శుభం. చూశారు కదండి అన్నా చెల్లెల జాతకం. ఆడపిల్ల జాతకం చాలా బాగుంది. ఆడపిల్ల కాబట్టి కొద్దిగా భయం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు పంపించడం, జస్ట్ డిగ్రీతో క్లోజ్ చేసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ కుర్రోడు కూడా జాతకం బాగుంది, వాడిని ఎంటెక్ చదివించాడు, వాడు ఢిల్లీలో మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుంది, ఈ అమ్మాయి జాతకంలో ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఆడపిల్లకి ప్రతి ఒక్క వ్యక్తికి ఆస్పిరేషన్స్ ఉంటాయి, నేను గొప్పదాళ్ళు అవ్వాలి, గొప్పదాన్ని అవ్వాలి. కానీ ఏమవుతుంది, నీరు గార్చేస్తారు ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. బయటికి వెళ్తే ఆడపిల్ల పరిస్థితి బాగాలేదు. ఈరోజు కరెక్టే, వాస్తవమే. ఇప్పుడు జాతకాలు బాగున్నాయి అని పెళ్లి చేసిన తర్వాత ఇంక లైఫ్ అనేది ఆడపిల్ల జాతకంలో 0 అయిపోతుందండి. నేను బోల్డ్ మందిని చూశాను. ఐఐటీస్, ఐఏఎం చదువుకున్న అమ్మాయిలు కూడా ఉద్యోగం పెళ్ళైన తర్వాత టార్చర్ పెట్టడం వల్ల ఉద్యోగాలు వదిలేయటము, చేయకపోవటము. తర్వాత ఇప్పుడు అంత కష్టపడి మా నాన్న చదివించాడు, వాడికి ఏమని ఆడి ఇబ్బంది పెడుతున్నా సరే చెప్పకుండా అలానే భరిస్తూ 3 ఏళ్ల పాటు ఇలా ఉండి. రీసెంట్గా ఒక పాప జాతకం చూస్తానండి, అమ్మాయిని బాగా చదివించారు, ఇక బాగా జాబ్ చేసుకుంటుంది చక్కగాను. అమెరికా సంబంధం వచ్చి చేశారు. అక్కడికి వెళ్ళాక వీసా ప్రాబ్లమ్స్ అన్న ఉద్యోగం రాలేదు, వాడు ఉద్యోగం అనిపించాడు, ప్రెగ్నెన్సీ వచ్చింది.
ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత దగ్గినప్పటి నుంచి ఏంటంటే డబ్బులు ప్రతిదీ లెక్క మీ నాన్న అడిగి తీసుకో అంటాము, కట్నం అంతా వాడేసుకున్నారు, ఎంత బోల్డ్ తీసుకుని ఉంటారు కట్నంలో అన్నీ ప్రతిదానికి. టీ తాగేటప్పుడు దగ్గర నుంచి వాడు టార్చర్ స్టార్ట్ చేశారు, ప్రతిదానికి మీ నాన్న ఇవ్వాలి, నీకు ఉద్యోగం లేదు కదా అలా అని ఇండియాకి తరివేశాడు. ఆ పాపకి ఇప్పుడు 8 months అండి. ఎంటెక్ చదువుకుని హై లెవెల్లో బాగా చదివించుకుని ఆడపిల్ల తల్లిదండ్రులు మంచి కట్నం ఇచ్చేసి కోట్ల రూపాయలు. ఈరోజు అయితే మినిమం ఎంటెక్ చదివించిన అమ్మాయికి 1 year తక్కువ ఎవరు ఇవ్వట్లేదు, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదో తప్పు. కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి 8 months ఎల్లగొట్టితే ఎలా ఉంది చూడండి. అంటే తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే జాతకం చూసే పెళ్లి చేస్తూ ఉంటున్నారండి ఇక్కడ ఆ అమ్మాయికి. అయితే ఇక్కడ జాతకం చూసి పెళ్లి చేసినప్పుడు కూడా జాతకాల్లో అవగాహన లేకపోవడం వల్ల మీకు గైడెన్స్ సరిగ్గా రాదు. ఆ అమ్మాయి జాతకంలో క్షీణచంద్రుడు శుక్రుడు కలయిక, సప్తమాధిపతి వ్యయాధిపతితో కలిసి 1000 స్థానం ముందు ఉన్నారు. ఇక్కడ మ్యారేజ్ లైఫ్ పాడైపోయిన డిస్టర్బెన్సెస్, మీరు పాయింట్లు చూసి పెళ్లి చేస్తారు. అందువల్ల అంటే ఆడపిల్లని మీరు బాగా చదివించి మంచి ఉద్యోగం వచ్చి తన కాళ్ళ మీద తను నిలబెట్టి చేసిన తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొనేట్టు ఉన్నట్టయితే దాదాపుగా ఇబ్బందులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రేక్షకులు ఎవరైతే చూస్తుంటారో జాతకాలు బాగున్నాయని పుట్టినప్పుడు ఏమైనా జాతకం బాగుందంటే ఆనందపడటం కాకుండా ఆ అమ్మాయికి ఒక లైఫ్ మంచి తన కాళ్ళ మీద తను నిలబడినట్టయితే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందండి. జయగురత్ అండి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. నమస్కారం సార్, మేము జగ్గేపేట నుంచి మాట్లాడుతున్నాం. అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పెద్ద బాబు గురించి సార్. పెద్ద బాబు పేరు? సంతోష్ కుమార్. పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. 26వ తారీఖు 8వ నెల 2010 గురువారం రోజు ఉదయం 7:30. గురువారం అవుతుంది కదా? అవును సార్. ఎక్కడ పుట్టాడు? జగ్గేపేటనా? ఖమ్మంలో సార్. అబ్బాయి పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. అవును సార్. సింహలగ్నం అంటారు, రాశి కుంభరాశి అవుతుంది. బాబు జాతకరీత్యా కుజుడు, రవి, బుధ, గురు గ్రహాలు అన్ని బలంగా ఉన్నాయి. అందువల్ల మీరు బాగా చదివించండి, చాలా గొప్పోడు అవుతాడు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శని శుక్ర చంద్రులు, శని శుక్ర చంద్రులకి పరిహారాలు చేయించండి. బాబుని రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. ఎందుకంటే శని కుజుల యొక్క శుక్రుడు యొక్క స్థితి వలన ఆ అబ్బాయి కొద్దిగా మొండితనము, 2022 నుంచి ఆరోగ్యంలో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం వల్ల ఏదైనా ఇబ్బంది రావడానికి ఇండైజెషన్ ప్రాబ్లమ్సా లేకపోతే స్కిన్ ఎలర్జీసా ఇలాంటి వాటికి కారణం అవుతుంది. ఈ మధ్యన ఐసైట్గా నేను అనిపించిందండి. అవును సార్, ఖమ్మంలో వాడేమో ఈ మధ్య 5 years అయింది సార్, బంద్ చేసాము ఈ మధ్య కాలంలో మేము. ఇప్పుడు మీ డౌట్లు ఏంటి చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మొండితనము, చదువు కొంచెం అప్పట్లో బాగా చదివిస్తారు, ఇప్పుడు 9వ క్లాస్ చదువుతున్నాడు బాబు. స్టడీలో కొంచెం వెనకపడ్డాడు ఇప్పుడు ఈ మధ్య. లేదమ్మా ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చేయించండి, బ్రహ్మాండంగా చాలా బాగుంది జాతకం. ఇవన్నీ చిన్న చిన్న బలహీనతలు అనమాట. మా బాగుంది అనుకునే పరిహారాలు ఎందుకు అంటే బాగున్నప్పుడే మనకి కొన్ని గ్రహాల యొక్క యుతులు దృష్టిల వలన యోగం పోతుంది. అందువల్ల శని శుక్ర చంద్రుడికి చేయించండి, చాలా గొప్పడవుతాడు మీ అబ్బాయి. మంచిదండి, శుభం. వియోస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా బాబు గురించి సార్, పెద్ద బాబు గురించి. బాబు పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. పేరు నాగజేశ్వన్ సార్. ఓకే. 31/3/2008 సార్. డేట్ ఆఫ్ బర్త్. టైం అండి? మధ్యాహ్నం 12:15 సార్. ఓకే. ఎక్కడ పుట్టారు? కడప డిస్ట్రిక్ట్ రాజంపేట సార్. మా ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం మిథున లగ్నంలో పుట్టాడమ్మా మీ అబ్బాయి. సార్ బాబు జాతకరీత్యా బుధుడు 10వ స్థానంలోనూ, శుక్రుడు భాగ్యస్థానం ముందు, గురుడు సక్షేత్ర స్థితి, ఇవన్నీ కూడా మంచి విద్యాయోగాలు. అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో విపరీతమైన మొండితనము, చెప్పిన మాట వినకపోవడం అనేది మనకి ఎక్కువగా 2022 నుంచి చూపిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా చికాకు ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏం చేయాలంటే కుజ శని చంద్రుడికి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి, జపాలు చేయించండి. 2028 వరకు నేను చెప్పిన జపాలు చేయించండి. అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. సార్ అది మొన్న 10th ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అయిపోయాడు సార్. ఓకే. మళ్ళీ సప్లిమెంట్ రాశాడు, దాంట్లో కూడా రాలేదు సార్. అయ్యో. ప్రెగ్నెంట్ అయిపోతున్నాడు, ఎక్కడ చేర్చేదానికి కూడా కాలేదు సార్. మళ్ళీ 10th క్లాస్ రాయాలి కదా? 2 times రాసినాడు సార్, రాసినా కూడా రాలేదు సార్. అవును, మళ్ళీ రాయించండి అమ్మా. ఇప్పుడు ఏంటంటే ఒకటి సరిగా చదువుకోపో, మొండితనం ఇవన్నీ ఎక్కువ అవటం సహజంగా అందరికి కొంతమంది జరుగుతూ ఉంటుంది. బాగా మొండిగా ఉంటాడు. పెద్ద పెద్ద స్కూల్స్లో 10 లక్షలు కట్టి నేను చూసాను, టాప్ స్కూల్స్లో 3-4 సార్లు తప్పిన వాళ్ళు 10th క్లాస్ ఉన్నారు ఈ మధ్య కాలంలో. అర్థమైందా? అందుకే నేను ఏమంటున్నానంటే మీరు మళ్ళీ రాయించండి అబ్బాయి చేత.
కుదిరితే 10th మొత్తం రాయడం కుదురుతుందంటే మళ్ళీ రాయించండి. నేను చెప్పిన జపాలు కుజ శని చంద్రుడికి జపాలు చేయించండి, అబ్బాయిల మార్పు వస్తుంది. లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించాలి, నేను చెప్పిన జపాలు చేయించండి, శ్లోకాలు. ఎందుకంటే మీరు అలా వదిలేస్తే అసలు మీకు కూడా అలివిగాడు, అసలు మీ మాట కూడా నిండు. బాగా అడిక్ట్ అయిపోయారు సార్. అట్లా ఏంటి ఫోన్కి ఇప్పుడు అందరూ అలానే అయిపోయారమ్మా. చిన్నపిల్లల నుంచి ఇస్తున్నారు కదా, కొద్దిగా తీసుకోండి. లేదంటే అవును, మరి అలాంటప్పుడు మీరు ఏదైనా హాస్టల్లో కానీ ఏదైనా పడండి వాళ్ళు 10th క్లాస్ మళ్ళీ. ఫోన్ ఆఫ్ చేస్తే మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి అసలు. అవునండి, మెంటల్ డిజార్డర్ ఇది మొబైల్ ఇదేదైతే ఉందో స్క్రీన్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి. సైకలాజికల్ డిజార్డర్ మొబైల్ అనేది చాలా ఇబ్బంది. ఇప్పుడు మీకే చాలా మంది పిల్లలకి చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట. కొద్దిగా నేను చెప్పిన కుజ శని చంద్రుడికి జపాలు చేయించండి. 2028 వరకు చేయించాలి. డెఫినెట్గా అబ్బాయి మార్పు వస్తుంది. 6 నెలలకు ఒకసారి చేయించండి. ఓకే అమ్మా. అది గేమింగ్ డిజార్డర్ అంటారు. దానివల్ల సైకలాజికల్గా డిస్టర్బెన్సెస్ వస్తాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే కాదు, 2013 నుంచి ఇది ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏం కాదమ్మా, నేను చెప్పిన చేయించండి, బాగా చదువుతాడు, ఏం కాదు. అబ్బాయి ఇప్పుడు టైం 28 వరకు బాగా మంచిదమ్మా, జాగ్రత్త అమ్మా. సమస్య పరిష్కారంలో మరొక కాలం లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి, మా హస్బెండ్ గురించి. నా పేరు అనూష. అమ్మా పుట్టిన తేదీలు చెప్పండి. ఏ ఊరమ్మా? రావినూతల సార్. రావినూతల, ఓకే. ఎక్కడ? ప్రకాశం జిల్లానా ఇది? అవునండి. ఓకే, చెప్పండి అమ్మా. నాది డేట్ ఆఫ్ బర్త్ 5/5/1995. 5/5/1995. ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 6 o'clock లోపు. ఓకే, 5:30 నుంచి. ఎక్కడ పుట్టారు? రావినూతలే సార్, హాస్పిటల్లో. ఇప్పుడు ఉండేది మీరు ఎక్కడ? మేము ప్రెసెంట్ అయితే చీరాల్లో ఉన్నాం సార్. చీరాల, ఓకేనమ్మా. చూడమ్మా, 5 మే 1995, 5:30 నుంచి 6 మధ్యలో అన్నారు. రావినూతల, ప్రకాశం జిల్లా. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం అంటారమ్మా. అవును సార్. మేషలగ్నం అంటారు. మేషలగ్నానికి ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుందమ్మా. శని చాలా బలంగా ఉన్నాడు. శని స్వక్షేత్రంలో ఉంటాం, నవాంశ ఉచ్చస్థితిలో ఉంటాం. మీకు యాక్చువల్గా అయితే మంచి గవర్నమెంట్ జాబు. రవి లగ్నంలో ఉచ్చస్థితి, శుక్రుడు ఉచ్చస్థితి, ఇవన్నీ కూడా మంచి రాజయోగాలు చూపిస్తున్నాయి అన్నమాట. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, శని మహర్దశ నడుస్తున్నప్పుడు కూడా శని పాపకత్ర యోగంలో ఉన్నాడు. పాపకత్ర యోగంలో శని కర్మభ్రష్టత్వాన్ని ఇస్తాడు. తెలియనటువంటి సమస్యలు, అన్ని పాజిటివ్గా ఉన్నట్టుంటే అందరూ మంచిగా ఉన్నట్టు ఉంటారు, అందరూ మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఇది శని పాపకత్ర యోగంలో ఉండటం వల్ల జరుగుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. రెండోది, మీ జాతకంలో ఏంటంటే బుధుడు యొక్క స్థితి వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పాడు చేస్తాడు. కుటుంబ సౌఖ్యంలో సంతానం ఆలస్యం అవటమా, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల సంతానం ఆలస్యం అవటమా, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఫ్యామిలీలో ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంటుంది. శని బుధ గురు కుజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు అవుతున్నారు. మీ వారిది కూడా చెప్పండి, తర్వాత నేను మాట్లాడతాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వారిది. 2nd month 3rd 1991. 3rd February. ఒక్క నిమిషం. 1991 ఆదివారం అవుతుంది. టైం చెప్పండి అమ్మా. టైం నైట్ 10:55 సార్. 10:55. ఎక్కడ పుట్టారు ఈయన? చెన్నై సార్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు వచ్చేసి హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. రాశి కన్యా రాశి అవుతుంది. లగ్నం తులా లగ్నం అండి. వీరికి నడిచే దశ అసలు బాగాలేదమ్మా. ఇప్పుడు 2021 నుంచి గురు మహర్దశ నడుస్తుంది. ఇదేంటంటే కర్మభ్రష్టత్వం ఇస్తుంది. ఏ విధంగా అయినా సరే వారిని మనం అర్థం చేసుకోలేం, వారు మనకు అర్థం కాదు అన్నట్టుంటారు. కుటుంబ సౌఖ్యంలో చికాకులు ఉంటాయి. హెల్త్ కూడా కొద్ది కేర్ తీసుకోవాలి. ఇచ్చిన టైం ప్రకారం. టైం ఏదన్నా 10 minutes తేడా ఉంటే లగ్నాలు మారుతాయి అన్నమాట. అది మీరు గమనించాలి. సంతానానికి సంబంధించి ఇష్యూస్ ఉండడానికి కూడా కారణం అవుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. అదే కాక కొంచెం ఇద్దరం జాబ్ చేస్తున్నాం కానీ అసలు గ్రోత్ లేదు, ఫినాన్షియల్ గా స్టేబుల్ గా లేము. పిల్లలు ఒకటి ప్రాబ్లము అని ఆలోచించడం, చేసిన పనినే రిపీటెడ్ గా చేయడం, ఎవ్రీథింగ్. లైక్ ఇప్పుడు ఒక పని మనం అందరూ 2 minutes లో చేసే పని కూడా తను ఒక 10 minutes టైం తీసుకున్నారు. అది కూడా ఆలోచిస్తున్నాడు, చేసిందే చేస్తున్నాడు, చూసిందే చూడాలనిపించింది. చెప్తాను ఏలేదమ్మా, గురువు ఈయనకి ఇబ్బంది పెడతారు. మేజర్ ప్రాబ్లం అంటే గురుదశ. ఎందుకంటే గురువుకి తప్పనిసరిగా జపం చేయించుకోవాలి మీరు. తర్వాత వీరి జాతకంలో కుజుడు చాలా బలహీనంగా ఉన్నాడు. కుజుడు బలహీనంగా ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అగ్రెసివ్గా ఖర్చు పెట్టడం కానీ, అగ్రెసివ్గా మాట్లాడటం కానీ, లేదనుకోండి అసలు మాట్లాడకుండా ఉంటాం కానీ, మైండ్ అంతా ఫిక్స్డ్ మైండ్, మనం ఎంత పలకరించినా ముభావంగా ఉంటాం కానీ అలా ఉండడానికి అవకాశం. ఎక్స్ట్రీమ్గా ఉంటారు వీళ్ళు.
అది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. ఇది కుజుడు వలన జరుగుతుంది. రెండోది. మూడోది ఏంటంటే బుధరాహుల కలయిక. వీళ్ళు చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, లేకపోతే నిద్ర అసలు పోరు. మీరు అన్నారు చూసారు, రిపీటెడ్ ఓసిడి ఉంటుంది. వీళ్ళు ఓసిడి వస్తుంది, కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వస్తుంది వీళ్ళకి. అందువల్ల నమ్మకం ఉంటే వారికి, మీకు కాదు. గురు కుజ రాహులకి జపాలు సంవత్సరానికి ఒకసారి 2036 వరకు చేయించుకోండి. అలాగే మీరు కూడా కుజ శని బుధ గురువులకి జపాలు తరచుగా చేయించుకుంటుండే సంవత్సరానికి ఒకసారి. డెఫినెట్గా మార్పు వస్తుంది అన్ని విధాలుగా. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనం ఈరోజు ఒక కాలర్తో మాట్లాడాము. బాబు పుట్టింది 2021లో. సింహ లగ్నము, చతుర్థ భాగ్యాధిపతి కుజుడు చాలా బలంగా ఉన్నాడు, యోగాలు బాగా ఉన్నాయి. శనీశ్వరుడు స్వక్షేత్రం ఉన్నాడు, మంచిదే, ఆయుష్ అందు బాగానే ఉంది. కానీ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? జ్యోతిర్వైద్యం యొక్క విధానాలు మనం గమనించినట్లయితే శని ఇక్కడ షష్ఠాధిపత్యం రావడం వలన ఆయన స్వక్షేత్రం ఉన్నప్పుడు కూడా పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువుతోనూ ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడితో కలవడం వలన డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్రోత్ ప్రాబ్లం అని చెప్పారు. గ్రోత్ అనేది ఎప్పుడు కూడా పిల్లలకి గురుడు యొక్క స్థితిగతుల మీద, హార్మోన్స్ అన్నీ కూడా కొన్నిసార్లు చిన్నప్పుడు గ్రోత్ హార్మోన్స్ అన్నీ కూడా గురుడు యొక్క స్థితి పంచమాధిపతి షష్ఠాధిపతి మీద ఆధారపడి ఉంటాయి. అబ్బాయి జాతకం వల్ల పంచమాధిపతి షష్ఠ స్థితి నీచలో ఉండటం అండి, శని బుధులు కలిసి ఉండటం అనేది మనకి హార్మోన్స్. ఎందుకంటే గ్రోత్ రావట్లేదని ఒక్కొక్క ఇంజెక్షన్ 6 లక్షలు పెట్టి చేయిస్తారండి. గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది. గొనోడోట్రోపిన్ అని ఇలాంటి ఇంజెక్షన్ చేయిస్తుంటారు. 6.5 lakhs 7 lakhs అలా ఉంటే ఒక్కొక్క ఇంజెక్షన్. దానికి గవర్నమెంట్ 50% వాళ్ళకి ఆర్థిక స్థితిని బట్టి 100% కూడా చేస్తుంది. కానీ అప్పటికి కూడా కొన్ని ఫలితాలు రావడం లేదు. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే సిటీకి తీసుకెళ్ళి చేయించాలి, అలాంటి డ్రగ్స్ అనేది కొన్ని కంపెనీస్ మాత్రమే మార్కెట్ చేస్తాయి, గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి అన్నీ ఉంటాయి. అయితే ఏంటంటే పిల్లవాడు ఇప్పుడు 2021లో పుట్టాడు, ఈరోజు 2024. ఈరోజు తెలిసింది. అదే కనుక మనం ముందుగానే ఇండికేషన్స్ ఇచ్చాం, ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మీద ఇబ్బందులు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అనేటువంటిది. అందువల్ల పిల్లలు పుట్టగానే జాతకాన్ని పూర్తి పరిశీలన జ్యోతిర్వైద్యం ద్వారా చేయించుకున్నాను. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రతి ఒక్కరి జాతకాలు చెప్తారండి. కాలసర్పదోషం అనో లేకపోతే నాగదోషం అనో పితృశాపాలను ఏవో చెప్పేసి ఫలితాలు రావడానికి ఏదో పరిహారాలు చేస్తాం. కానీ రూట్ కాజ్ ఆఫ్ కర్మ ఏదైతే ఉందో, రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్ ఎలాగైతే డాక్టర్స్ తెలుసుకుంటారో అలాగే జ్యోతిష్యంలో రూట్ కాజ్ ఆఫ్ కర్మను మనం తెలుసుకోగలిగితే డెఫినెట్గా పిల్లల యొక్క భవిష్యత్తులో మార్పులు. అంటే ఏమవుతుంది, ఈ యొక్క గ్రోత్ లేనోడికి వెంటనే వచ్చేస్తుందా అంటే అలాగదండి. ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వారికి ఆ కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేషన్స్ కానీ లేదా అదే ఎవరైనా మంచి డాక్టర్ దొరికి ఆ డాక్టర్స్ ఆ కంపెనీతో టైప్ పెట్టుకుని గవర్నమెంట్ ద్వారా లోన్స్ ఇప్పించడం పరిహారాల వల్ల జరిగి అలా జరుగుతాయి. అంతేగాని జపం చేయగానే ఆ అబ్బాయి పొడుగైపోతాడు అన్నీ అవుతాయని కాదండి. దొరికేటువంటి ఇంజెక్షన్స్, గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. అందువలన ఆ సరైన డాక్టర్ కావాలి, సేవ చేసేటువంటి తత్వం ఉన్న డాక్టర్ కావాలి. తర్వాత డాక్టర్స్ ఎంతమంది ఉన్నకండి నాలెడ్జ్ కొంతమందికి ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది, అందరికి రాదండి, కొంతమందిగా ఉంటుంది. వాళ్ళకి ఏది ఎక్కడ దొరుకుతుందని తెలుస్తుంది. అలాంటి డాక్టరు ఈ పరిహారాలు చేయటం వల్ల మీకు లభించడం జరుగుతుంది. పరిహారం అంటే అలాంటి ఫలితాలు వస్తాయండి. డాక్టర్ యొక్క సలహాలు జ్యోతిర్వైద్యం ద్వారా మీరు పరిహారాలు చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మారు. ఎందుకంటే ఈ రెగ్యులర్గా ఈ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చాలామంది చూస్తానండి. ఇప్పుడు ఆడపిల్లలు కూడా 23-24 years ఉంటాయి, వాళ్ళు జస్ట్ 9 years బేబీలా ఉంటారు. వాళ్ళకి కొద్దిగా గైడెన్స్, మాకున్నటువంటి పరిజ్ఞానం, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం గైడెన్స్ ఇవ్వడం, ఒక ఫలానా కంపెనీ లాంటివి దొరుకుతాయని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, అలాగా ఇంప్రూవ్మెంట్ వచ్చి పెళ్ళిళ్ళైన కూడా ఉన్నారండి ఆడపిల్ల. లాస్ట్ 15 yearsలో నేను చాలామంది చూశాను. అందువల్ల మీకు కూడా చెప్పొచ్చేది ఏంటంటే జ్యోతిర్వైద్యం ద్వారా పిల్లలకు వచ్చేటువంటి సమస్యలు చిన్నప్పుడు తెలుసుకుని వాటికి సరైన పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి డాక్టర్ లభిస్తారు. తప్పకుండా మంచి జరుగుతుందండి. జై గురుదేవదత్త. శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.